వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రేమ ఎంత బలమైనదో కొన్నిసార్లు అంతే విషాదకరమైన ముగింపునిస్తుంది. అందుకు నిదర్శనం ఈ ఘటన. విశాఖపట్నం సమీపంలోని అరిలోవాకు చెందిన ప్రశాంత్ కుమార్ 23 సంవత్సరాలు, శ్రీకాకుళంకు చెందిన గేదెల సుజాత 27 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. కేజీహెచ్ లో ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్న ప్రశాంత్ శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. ఆదివారం ఉదయం అతడు విగత జీవుడిగా కనిపించాడు. మృతదేహం పక్కన 2 సిరంజిలు ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ప్రశాంత్ మరణ వార్త సుజాతను తీవ్రంగా కలిచివేసింది. గోపాలపట్నంలో తన సోదరుడితో కలిసి ఉంటున్న సుజాత తన ప్రియుడు ఇక లేడన్న విషయాన్ని తట్టుకోలేకపోయింది. అతడు మరణించిన 24 గంటలలోపే సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ప్రశాంత్ మరణించగా సోమవారం ఉదయం పోస్ట్ మార్టం జరిగింది. అదే సమయంలో సుజాత తన ప్రాణాలు తీసుకుంది. మంగళవారం సుజాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించారు. సుజాత గతంలో కేజీహెచ్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే సమయంలోనే చిగురించిన ప్రేమ చివరికి విషాదంగా మిగిలింది. ఈ సంఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమ విఫలమైందా, కుటుంబ సభ్యులు అంగీకరించలేదా, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.